హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అండి. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇయర్ ఎండ్లో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా అని హైటెక్ సిటీ శిల్పారామంలో పెడతారండి. జనరల్గా శిల్పారామంలో ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ కూడా మనకి స్టాల్స్ అనేవి ఉంటాయన్నమాట. రెగ్యులర్గా త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయి. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇయర్ ఎండ్లో జనరల్గా అయితే December 15th to January 1st వరకు ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా పెడతారనమాట. సో వీళ్ళు ఇక్కడ రెగ్యులర్గా ఉండే వాళ్ళతో పాటు కొంతమంది ఏంటంటే బయట నుండి కూడా వచ్చి స్టాల్స్ పెడతారనమాట. బట్ ఈసారి ఏంటంటే రెగ్యులర్గా మనకి 15th Decemberకి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదండి. బట్ ఈ ఇయర్ ఏంటంటే 20th Decemberకి మనకి ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా అనేది మనకి శిల్పారామంలో స్టార్ట్ అయిందండి. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20th December అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 5th January 2026 అనమాట. సో ఎవ్రీ ఇయర్ 15 days ఉంటుందండి. బట్ ఇయర్ ఏంటంటే 15th Decemberకి బదులు 20th December అనేది పోస్ట్పోన్ చేశారనమాట. 5 days పోస్ట్పోన్ చేసి 20th Decemberకి స్టార్ట్ చేశారనమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM టు నైట్ 8 PM వరకు ఉంటుందండి. స్టాల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. అండ్ మనకి మెయిన్గా వచ్చేసి ఎగ్జిబిషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాతింగ్స్, శారీస్, డ్రెస్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఫ్యాబ్రిక్తో, అండ్ హ్యాండ్ పెయింటింగ్స్, ఇంకా చికెన్ కారీ కుర్తీస్, తర్వాత మనకి హోమ్ డెకార్స్ ఉంటాయి కదండి అవి, అండ్ వాటితో పాటు మనకి ఇక్కడ రెగ్యులర్గా ఉండే సిరామిక్కి సంబంధించిన పాట్స్, ప్లాంటర్స్, ఇంకా సిరామిక్ డిషెస్ వస్తున్నాయి కదండి. ఇప్పుడు బాగా ట్రెండీ అయిపోయాయి అనమాట సిరామిక్కి సంబంధించిన యూటెన్సిల్స్ ఏవైనా సరే. సో వాటితో పాటు చాలా రకాల హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ఎగ్జిబిషన్ అండి. సో డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చిన కలెక్షన్ అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ బనారసి అని, తర్వాత మస్లిన్ అని, తర్వాత ఇలా చాలా రకాల ఫ్యాబ్రిక్స్, చాలా రకాల ప్లేసెస్ నుండి వచ్చిన కలెక్షన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ కొండపల్లి బొమ్మలు కూడా చాలా బాగున్నాయండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అంటే వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తారు, బట్ మనం కంపల్సరీగా బార్గెనింగ్ చేయాల్సిందే అనమాట. సో ఫర్ సపోజ్ వాళ్ళు 1500 చెప్తే మనం 700, 600 నుండి స్టార్ట్ చేయాల్సిందే. అలా అయితేనే మనకు కొంచెం కరెక్ట్ ప్రైస్ అనేది వస్తుంది. లేదు వాళ్ళు చెప్పిన ప్రైస్కే తీసుకుంటే మాత్రము చాలా కాస్ట్లీ పడుతుంది అనమాట. ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఇక్కడ ఏదైనా సరే అంతే ఉంటుందండి. ఫిక్స్డ్ ప్రైజెస్ అనేవి ఎక్కడ ఉండవు. వాళ్ళు చాలా హై ప్రైజెస్ చెప్తారు. దానిలో మనం సగానికి తగ్గించి అడిగితే తప్ప మనకి అది కరెక్ట్ ప్రైస్కి రాదనమాట. సో ఇక్కడ చూడండి కాశ్మీర్కి సంబంధించిన డ్రెస్సెస్, శారీస్, అండ్ మెయిన్గా వచ్చేసి కాశ్మీరీ షాల్స్ అనేవి చాలా ఫేమస్ కదండి. సో మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. షాల్స్ అయితే 1000 నుండి అలా స్టార్ట్ అయ్యాయి. అండ్ డ్రెస్సెస్ కూడా 1000, 1500 అలా ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి. అంటే వాటి క్వాలిటీని బట్టి, డిజైన్ బట్టి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అండ్ శారీస్ కూడా వాళ్ళు 2000 అని, 3000 అని అలా చెప్తున్నారు. సో మనం ఏదైనా సరే మనకు ఒకళ్ళు నచ్చితే కనుక మంచి ఫ్యాబ్రిక్ బాగుందా లేదా అని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము ప్రైస్ ఎంత పెట్టొచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనకు కొంచెం బార్గెనింగ్ చేసుకొని మనకు నచ్చిన ప్రైస్కి కొనుక్కోవాలన్నమాట. సో ఒకేసారి ఒకే స్టాల్లో చూసి నచ్చింది అనుకోకుండా కొంచెం ఒక 3-4 స్టాల్స్ అనేవి మనము వాటికి సంబంధించిన పక్కనే ఉంటాయి. కాబట్టి అన్నిట్లలో కంపేర్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, లేదు డిజైన్స్ కానివ్వండి. ఒకటే స్టాల్లో చూసి దానికే స్టిక్ అవ్వకుండా పక్కన కూడా వేరే దానికి సంబంధించిన స్టాల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కలెక్షన్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో అప్పుడు మీకు ఏది బాగా నచ్చుతుందో అక్కడ పర్చేస్ చేసుకోండి. సో అంటే మనం ఎప్పుడైనా సరే ఒకసారి ఒక దగ్గర చూడగానే నచ్చేసింది కదా కొనేద్దాము అన్న థాట్లో ఉంటాం. కాబట్టి జస్ట్ చిన్న సజెషన్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి బనారసి డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి. అండ్ ఇదే స్టాల్లో మనకి హ్యాండ్మేడ్ ఏమంటారు గిఫ్టింగ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ గిఫ్టింగ్ బ్యాగ్స్ కూడా బనారస్కి సంబంధించిన క్లాత్ అనమాట. బాగున్నాయి అవి కూడా ఆల్మోస్ట్ మనకి 350, 250 అలా చెప్పారు. అంటే సైజ్ను బట్టి అండ్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి
ప్రైస్ చేంజ్ అవుతుంది అని చెప్పారనమాట. అండ్ ఈ బనారసి డ్రెస్సెస్ వచ్చేసి 3500 రేంజ్లో ఉన్నాయండి. బట్ సూపర్ ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే నాకు డ్రెస్సెస్ది చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి. ఈ పర్టికులర్ స్టాల్లో అయితే నాకు కలెక్షన్ బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా బీడ్స్ జ్యువెలరీ అండి. ఇప్పుడు అంతా ట్రెండీ అయిపోయింది కదా బీడ్స్ జ్యువెలరీ అనేది. సో నార్మల్ యాంటిక్ లేదంటే గోల్డ్ జ్యువెలరీ కంటే కూడా ఈ మధ్య బీడ్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ ఏంటంటే సింగిల్ చైన్ అండి. వాళ్ళు అలా ఒకే దగ్గర పెట్టారు కాబట్టి మనకి ఇలా క్వాంటిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి వచ్చేసి సింగిల్ చైన్ అనమాట. అవి కూడా మనకి 450 350 అలా చెప్పారు. వాటికి సంబంధించిన ఇయర్ రింగ్స్ కావాలి, స్టడ్స్ కావాలి అనుకుంటే దాని పక్కనే కూడా మనకి డిస్ప్లేలో ఉన్నాయన్నమాట. సో మనం ఏదైనా చైన్ తీసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా ఉండే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే దొరికిపోతాయి అనమాట. ఇక్కడంతా కంప్లీట్ పర్ల్ జ్యువెలరీ కూడా ఉందండి. అంటే రియల్ పర్ల్స్ అని చెప్పారు. రియల్ పర్ల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ 1800 2000 తర్వాత కొన్ని అయితే 3000 ఉన్నాయన్నమాట. సీజెడ్ బీడ్స్ అని ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ప్యూర్ పర్ల్స్లో కూడా మనకి ట్రిపుల్ లేయర్ అయితే 18,000 అలా ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి. అంటే మనకి ప్యూర్ పర్ల్కి అండ్ నార్మల్ ఆర్టిఫిషియల్ పర్ల్కి ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఆర్టిఫిషియల్ పర్ల్స్ అయితే మనకి ఈజీగా 300-400లోనే మనకి 2-3 లేయర్స్ కంటే ఎక్కువే వస్తాయి. బట్ ప్యూర్ పర్ల్స్ అనేసరికి మనకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారండి సీజెడ్ బీడ్స్ అంటారనమాట వీటిని. చిన్నదైతే మనకి 1800 చెప్పారు. ఈ లాంగ్ లెంత్ అయితే 2800 చెప్పారు. సో మనం బార్గెనింగ్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు నచ్చితే కనుక మనము అనుకున్న ప్రైస్ హాఫ్ నుండి స్టార్ట్ చేస్తే మనం అనుకున్న ప్రైస్కి అది వస్తుందన్నమాట. సో ఇక్కడ కూడా కలెక్షన్ బీడ్స్ది జ్యువెలరీ అవనివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా రాజస్థానీ జ్యువెలరీ అంట బాగున్నాయి అనమాట. అంటే చోకస్ మోడల్ కొంచెం మనము డిఫరెంట్గా ట్రై చేయాలి, కొంచెం యాంటిక్ కలెక్షన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి తీసుకుంటే బాగుంటాయి అనమాట. ఇందులో ఏంటంటే చోకస్ మోడల్లోనే కాకుండా మనకి 3/4 లెంత్లో వచ్చేవి, లాకెట్తో వచ్చేవి అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేవి ఉన్నాయన్నమాట. సో చోకర్స్ వచ్చేసి మనకి 650 అలా చెప్పారు. లాంగ్ లెంత్ 3/4 వచ్చేసి 750 చెప్పారనమాట. అండ్ ఇయర్ జుమ్కాస్ కూడా ఉన్నాయి చూడండి, 350-400 అని చెప్పారనమాట. అంటే 350 స్టార్టింగ్ ఉందన్నమాట జుమ్కాస్ కూడా. ఈ జుమ్కాస్ కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అంటే బయట ఎక్కడ దొరకవు ఇవి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చూసారండి, స్లింగ్ బ్యాగ్స్ అనమాట, బాగున్నాయి అవి కూడా. అండ్ ఇవన్నీ ఏంటంటే మనము ఫ్యాన్సీ శారీస్ పైన వేసుకోవడానికి బాగుంటాయండి ఇలాంటి డిఫరెంట్ యాంటిక్ జ్యువెలరీ అండ్ బీడ్స్ జ్యువెలరీ. మనకి ఏమంటారు ఫ్యాన్సీ శారీస్ పైన లుక్ అనేది బాగుంటుందన్నమాట. సో అలాంటి కలెక్షన్ అండి ఇది. కంప్లీట్గా రాజస్థానీ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సూపర్ ఉందండి ఇక్కడ కలెక్షన్ అయితే. సో మంచి మంచి బుట్టలు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, సో హ్యాంగింగ్స్ అట్లాంటివి అయితే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకి చికెన్ కారీ కుర్తీస్ ఉంటాయి కదండి. సో చికెన్ కారీ కుర్తీస్లో కూడా షార్ట్ టాప్స్ వచ్చాయి, కుర్తీస్ వచ్చాయి అండ్ విత్ బాటమ్ ఉన్నవి కూడా వచ్చాయి. అండ్ కొన్ని చికెన్ కారీ కుర్తీస్ ఉంటాయి చూడండి, జార్జెట్ అంటారు. జార్జెట్ మోడల్లో మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఉంటాయి అన్నమాట. సో వాటికి ఏంటంటే లైనింగ్ కంపల్సరీ, వాళ్ళేమో లైనింగ్ ఇవ్వరు. సో దానికి సంబంధించిన పెట్టికోట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో లైనింగ్తో స్టిచ్ చేయరంట ఈ వర్క్. సో అందుకోసమని మనకి సపరేట్ పెట్టికోట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. సో మనకి షార్ట్ టాప్స్ కూడా చాలా బాగున్నాయండి. షార్ట్ టాప్స్ అయితే 550 అలా చెప్పారు. లాంగ్ కుర్తీస్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అదే విత్ బాటమ్ వచ్చింది అనుకోండి, అది ఆల్మోస్ట్ 1000 రూపీస్ అలా ఉంది. అండ్ జార్జెట్ మోడల్లో కూడా అదే రేంజ్లో ఉందన్నమాట. సో ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా చికెన్ కారీ కుర్తీస్కి ఒక సపరేట్ ఇమేజ్ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా అవి కొనుక్కోవాలి అనిపిస్తాయి. అంటే మనకి రెగ్యులర్గా మన దగ్గర అంత ఈజీగా అవైలబుల్ ఉండవు అండ్ క్వాలిటీ కూడా అంత మంచి క్వాలిటీ మనకు దొరకదనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్గా వుడెన్ స్టాల్స్ అండి. అంటే మనకి వుడ్తో చేసిన చైర్స్, డైనింగ్ టేబుల్స్, అంటే చిన్న డైనింగ్ టేబుల్స్ అనమాట. మనము బాల్కనీలో వేసుకొని 2 చైర్స్తో వేసుకోవడానికంటే, డైనింగ్ టేబుల్స్ అనడం కంటే కూడా వీటిని కాఫీ టేబుల్స్ అంటారు కదండి. సో కాఫీ టేబుల్స్ అనమాట. విత్ 2 చైర్స్ అలా వచ్చాయి. 6000 అలా చెప్పారు. బట్ క్వాలిటీ అయితే మంచి హై క్వాలిటీ ఉందండి, స్టాండర్డ్గా ఉందన్నమాట. అండ్ ఈ చిన్న చిన్న మంచాలు బుల్లివి భలే ఉన్నాయి. అంటే డెకరేటివ్ పర్పస్ అండి. అండ్ మనకి ఏమైనా స్టూల్స్ కావాలనుకోండి, పూజల కోసమైనా లేదంటే మనం కూర్చోవడానికైనా స్టూల్స్ కావాలంటే కూడా ఇక్కడ మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి. అండ్ అవే కాకుండా మనకు హోమ్ డెకోర్ పీసెస్ కూడా ఇక్కడ చాలా ఉందన్నమాట.
మనం డిస్ప్లేలో పెట్టుకుంటాం కదండి, టీవీ యూనిట్ దగ్గర అవ్వనివ్వండి, డైనింగ్ ఏరియాలో అవ్వనివ్వండి. సో మంచి మంచి క్యూట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేసుకోవడానికి హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవే కాకుండా వాచెస్ అలా కూడా ఉన్నాయి. అండ్ ఈ మ్యూజిక్ వచ్చినవి ఉన్నాయి కదండి డిస్ప్లే పీసెస్, అంటే గిటార్ అని, వాయిలిన్ అని, అవి బాగున్నాయి అనమాట. అవి ప్రైస్ వచ్చేసి మనకి 750 550 అలా చెప్పారు. అండ్ ఈ ట్రేస్ చూసారా, మనకి ఈ మధ్య రెగ్యులర్గా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. అంటే కాఫీ ట్రే, టీ సర్వ్ చేయడానికి, జ్యూసెస్ సర్వ్ చేయడానికి. సో బాగున్నాయండి, ఇక్కడ క్వాలిటీ బాగుంది. అలాగే మనకి సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇలా యాంటిక్ వుడ్ కలెక్షన్ ఎవరైనా చూస్తున్నట్లయితే శిల్పారామంలో అయితే కలెక్షన్ ఎప్పుడైనా సరే, అంటే త్రూ అవుట్ ద ఇయర్ కూడా ఇక్కడ ఈ కలెక్షన్ అనేది మనకు దొరుకుతుంది. సో ఓన్లీ మేళా టైంలో అనే కాదండి, రెగ్యులర్ బేసిస్లో కూడా మీరు త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడు శిల్పారామం వెళ్ళినా కూడా ఇలాంటి వుడెన్ కలెక్షన్స్ అయితే అక్కడ ఉంటాయండి. మనము ఎన్నో ఇయర్స్ నుండి చూస్తున్న వుడెన్ కలెక్షన్స్తో పాటు ఎప్పటికప్పుడు ట్రెండీగా వస్తున్న కొత్త కలెక్షన్స్ కూడా వీళ్ళు అప్డేట్ చేస్తారనమాట. సో మీరు వెళ్ళినప్పుడు కరెక్ట్గా చూస్తే కనుక మనకి హోమ్ డెకర్ పీసెస్ అయినా, స్టూల్స్ అయినా, చైర్స్ అయినా, మంచి టేబుల్స్ అయినా కూడా కొత్త కలెక్షన్స్ వీళ్ళు ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూనే ఉంటారండి. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి మనకు ఇక్కడ ఉన్న ప్రైజెస్ కంటే కూడా బయట ఎక్కడ తీసుకున్నా కూడా కాస్ట్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. వీళ్ళైతే మనకి ఒరిజినల్ క్వాలిటీవి మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తారు. సో మనం కొంచెం బార్గెనింగ్ చేసి మంచి క్వాలిటీ చూసుకొని తీసుకుంటే కనుక మనకి మంచి ప్రైస్లో వస్తుందండి. సో ఇలాంటి వుడెన్ ఐటమ్స్ మనం ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా కూడా, అంటే కొన్ని యాప్స్లో పర్చేస్ చేస్తుంటాం కదా డెకోర్ ఐటమ్స్, అట్లాంటివి ఇంత మంచి క్వాలిటీ అయితే మనకి రాదండి. సో మీకు మంచి క్వాలిటీ కావాలి ఇట్లా వుడెన్ కలెక్షన్లో అనుకుంటే మటుకి ఒకసారి శిల్పారామం వెళ్ళి విజిట్ చేయండి. సో మేళా టైంలో అనే కాదండి, మీకు ఎప్పుడు కుదిరినా కూడా వెళ్ళొచ్చు. ఇవేంటంటే పర్మనెంట్ స్టాల్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ భలే ఉన్నాయి. ఇవేంటంటే మనకి ఫ్యాబ్రిక్ కాదు, వుడ్ కాదు, ఇదేంటంటే కంప్లీట్గా బ్యాంబూ వుడ్కి సంబంధించిన మెటీరియల్తో చేస్తారనమాట. సో చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. అండ్ చూడడానికి కూడా బాగుందనమాట కలెక్షన్. ఇందులో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. సో చిన్న చాటలు, అంటే ఇవన్నీ కూడా యూజ్ చేయడానికి కాదు, కొంచెం డెకరేటివ్ పర్పస్ కొందరు యూజ్ చేస్తారు కదండి. సో కొంచెం విలేజ్ థీమ్లో వాళ్ళకి హోమ్ డెకార్ కావాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి కలెక్షన్స్ అయితే బాగుంటాయి అనమాట. సో వెదురు బుట్టలు అనమాట. సో ఇవేంటంటే కొన్ని మనము లాండ్రీ క్లాత్స్ వేయడానికి కూడా యూజ్ చేసుకునేలాగా సైజెస్ ఉన్నాయి. అండ్ లైటింగ్స్ అండి, స్పెషల్గా ఇక్కడ వచ్చేసి లైటింగ్స్ బాగున్నాయి, లైటింగ్స్ పెట్టుకొని డిస్ప్లే చేసుకునేవి. అండ్ వాటితో పాటు చిన్న బుట్టలు, అండ్ మెయిన్గా వచ్చేసి హోమ్ డెకార్ పీసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు కలెక్షన్ అంతా ఎంత బాగుందో. సో మనం ఏంటంటే లైట్స్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకుంటాం కదండి, సో అలాంటి వాటిల్లో అయితే డెకరేటివ్ ఐటమ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ క్రాఫ్ట్ మేళాలో ఏంటంటే మనకి బ్రాస్ కలెక్షన్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఈ పర్టికులర్ షాప్లో అయితే బ్రాస్ కలెక్షన్ చాలా బాగుంది. మనకి పూజకి సంబంధించినవి కానివ్వండి, లేదు అంటే హోమ్ డెకార్గా పెట్టుకోవడానికి కానివ్వండి, ఈ కలెక్షన్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఉన్న పెద్ద ఐడల్స్ ఉన్నాయి కదండి, అవైతే ఆల్మోస్ట్ 42,000 45,000 అలా చెప్తున్నారు. అండ్ చిన్న సైజ్ ఐడల్స్ వచ్చేసి 450. అండ్ వీటికంటే కూడా చిన్న సైజ్ చూపించాడండి, టైనీ సైజ్, అవైతే 250 నుండే అనమాట. ఇది చూడండి గణేశుడిది చూసారు కదా, ఇది 250 రూపీస్ అనమాట. సో మనకి అడిగితే తగ్గిస్తారు. సో చిన్న సైజు పూజా విగ్రహాలు కావాలి అంటే కూడా ఇక్కడ కలెక్షన్ అయితే ఉందండి.
సో చిన్న సైజు సాయిబాబా, గణపతి, శివుడు అట్లాంటివన్నీ చిన్న చిన్న సైజెస్లో కావాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ బ్రాస్ కలెక్షన్కి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, అన్నీ ఏవైనా సరే మంచి యాంటిక్ పీసెస్ ఇంట్లో పెట్టుకోవాలి అని ఇష్టపడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ మంచి కలెక్షన్ ఉందండి. సో దశావతారాలు కూడా ఉన్నాయి. అండ్ గణపతికి సంబంధించిన ఐడల్స్ అయితే మంచి మంచి డిజైన్స్లలో ఉన్నాయండి. లక్ష్మీదేవి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా దేవుడికి సంబంధించిన ఐడల్సే కాకుండా ఏనుగులు ఉంటాయి కదండి, గజేంద్రులు. సో అలాంటివి కూడా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయన్నమాట. సో మనం యాంటిక్ పీసెస్ లాగా చాలా మంది పెట్టుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ ఉన్న కలెక్షన్ చాలా చాలా నచ్చుతుందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రైజెస్ ఏంటంటే మనం కొంచెం వాళ్ళు ఎలాగో హై చెప్తారు, మనం కొంచెం ఆ క్వాలిటీ బట్టి వాటి ప్రైస్ అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి మనము మాట్లాడుకుంటే బెస్ట్ అనమాట. అండ్ శారీస్ కలెక్షన్ కూడా ఈసారి అయితే చాలా బాగుందండి. ఇవన్నీ వచ్చేసి సిల్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అలా మిక్స్డ్ ఉన్నాయన్నమాట. అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే 3000, 4500 అలా చెప్తున్నారు. కొంచెం కాటన్ శారీస్, నార్మల్ శారీస్ అయితే 2000 కూడా చెప్తున్నారనమాట. సో మనం ఏంటంటే అది మంచి సిల్క్ శారీస్ అనుకోండి అప్ టు 2000, 3000 వరకు చెప్తున్నారనమాట. ఇంకా నార్మల్ అయితే ఏంటంటే కొంచెం తక్కువ చెప్తున్నారు. అండ్ ఇక్కడ దుపట్టాస్ కూడా బాగున్నాయండి, డిఫరెంట్గా అనిపించాయి నాకైతే. సో ఏ డ్రెస్సెస్ మీదకైనా సరే సూట్ అయ్యేలాంటి డిఫరెంట్ దుపట్టాస్ ఉన్నాయి. మంచి ప్రింట్స్తో వచ్చాయన్నమాట. ఇవన్నీ వర్క్ కాదండి, థ్రెడ్ వర్క్ అట్లాంటిది కాదు, జస్ట్ ప్రింట్ అనమాట. అండ్ వీటి ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 500 అలా చెప్పారండి. అండ్ వాటితో పాటు ఇక్కడ అంతా స్టాల్స్లో ఎలా అంటే ఒక సైడ్ శారీస్ ఉంటే పక్క పక్కనే శారీస్ అన్నీ ఉంటాయండి, డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్. సో మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక 2-3 స్టాల్స్లో చెక్ చేసుకున్న తర్వాత క్వాలిటీ, ప్రైస్ చెక్ చేసుకున్న తర్వాత అలా తీసుకోండి. సో మనం రిగ్రెట్ అవ్వమన్నమాట. అంటే మనం తీసుకున్న తర్వాత ఇంకో స్టాల్లో మంచి శారీ కనిపించింది అనుకుంటే అయ్యా అనుకుంటాం కదా. సో అలా అనుకోకుండా ఫస్ట్ అయితే మనం అన్ని స్టాల్స్ దానికి సంబంధించినవి చెక్ చేసుకొని అప్పుడు మనకి ఎక్కడ బాగా నచ్చితే అక్కడ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవన్నీ వచ్చేసి ఫ్యాబ్రిక్ హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాబ్రిక్ క్లచెస్ అనమాట. ఇందులో స్మాల్ సైజ్ పర్సెస్ వచ్చేసి 180 రూపీస్ చెప్పారండి. అండ్ కొంచెం పొడవుగా ఉండేవి లేడీస్ యూజ్ చేసేవి ఉన్నాయి కదండి, అవి వచ్చేసి 250 చెప్పారనమాట. వాటితో పాటు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద సైజు ఉన్నాయి కదండి, అవైతే 1250 చెప్పారనమాట. ఇవి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అవైతే 600 చెప్పారనమాట. బట్ క్వాలిటీ కానివ్వండి, నాకైతే లోపల మనము బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత జిప్ క్వాలిటీ అవన్నీ కూడా బాగా నచ్చాయండి. 1250 అంటే ఎక్కువే, బట్ మనం అడిగితే కనుక వాళ్ళు తగ్గిస్తారనమాట. బట్ కొంచెం డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఇట్లాంటి ఫ్యాబ్రిక్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాబ్రిక్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం బాగుంటాయి అన్నమాట, డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి శిల్పారామంలో త్రూ అవుట్ ద ఇయర్ ఉండేవి వచ్చేసి సిరామిక్ పాట్స్ కలెక్షన్ అండి. ఒకప్పుడైతే సిరామిక్ పాట్స్ అంటే చాలా లిమిటెడ్గా చిన్న చిన్న బౌల్స్, చిన్న కప్స్ అట్లాంటివి ఉండే అనమాట. ఇప్పుడు సిరామిక్లో ఎంత మంచి కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూ వస్తుందంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదన్నమాట. చిన్న కప్స్, సాసర్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్తో పాటు మనం సర్వింగ్ డిషెస్ కూడా వస్తున్నాయండి. సర్వింగ్ డిషెస్, పికిల్ జార్స్ అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి కాకుండా డిజైనర్ అనమాట, వీళ్ళు హ్యాండ్ పెయింట్ చేస్తారు కదా. సో అలాంటివి, వాటితో పాటు ఆయిల్ బాటిల్స్, ఆయిల్ జార్స్ కూడా మనకి సిరామిక్లో వస్తున్నాయి. అండ్ కప్స్ సెట్ కూడా ఎలా వస్తుందంటే మంచి సిరామిక్ ప్లేట్లో ఒక 6 కప్స్ అరేంజ్ చేసి సర్వ్ చేసుకునే విధంగా ఉండేలాగా కూడా వస్తున్నాయి అనమాట. అండ్ డెకరేటివ్ పర్పస్లో యూజ్ చేసేవి ఉన్నాయి. అండ్ ప్లాటర్ ప్లేట్స్ ఉన్నాయి, ఏవైనా మనము స్టార్టర్ సర్వ్ చేయడానికి ప్లేట్స్ ఉన్నాయి. సో కప్స్ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. అండ్ మనకి సూప్ తాగడానికి, నూడిల్స్ తినడానికి కావాల్సినటువంటి బౌల్స్, కప్స్ కూడా ఉన్నాయండి. అసలు ఒక్కటని కాదండి, మీకు ఎవరికైనా సిరామిక్ కలెక్షన్ కనుక పర్టికులర్గా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఒక్కసారి శిల్పారామంకి అయితే వెళ్ళండి. సో మీకు కావాల్సిన, మీరు అనుకున్న దానికంటే కూడా కలెక్షన్ అనేది మీకు ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో జనరల్గా మీషో లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం సిరామిక్ కలెక్షన్ ఆర్డర్ చేసినప్పుడు చాలా లిమిటెడ్గా ఉంటాయి, వాటి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఈవెన్ మీషోలో కూడా చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అంటే నాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట. నేను జనరల్గా మీషోలో చాలా అన్బాక్సింగ్ వీడియోస్, చాలా కలెక్షన్ వీడియోస్ చేశాను. బట్ సిరామిక్ పాట్స్ అనేవి చాలా రీజనబుల్ అనిపించింది. బట్ కొన్ని ప్రైజెస్, కొన్ని పర్టికులర్ కలెక్షన్స్ అయితే
మీషోలో కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ ఉన్నాయండి. అండ్ వీళ్ళు చెప్పే ప్రైజెస్కి మోర్ దాన్ హాఫ్ ప్రైస్ కంటే కూడా చాలా తగ్గిస్తారనమాట. ఇక్కడ కప్ అండ్ సాసర్ ఉన్నాయి కదండి, వాళ్ళు నాకు 250 చెప్పారు. నేనేం అడగకముందే 150కి ఇచ్చేస్తా అన్నారనమాట. సో దాని వర్త్ ఆల్మోస్ట్ 100 ఉండుంటుంది. సో ఇలాంటి కప్ అండ్ సాసర్ అయితే మనకి 100 రూపీస్లోనే వచ్చేస్తుందండి. సో సిమిలర్ది మీరు మీషోలో ఒకసారి చెక్ చేసి చూడండి, 350, 450 అలా ఉంటుందన్నమాట. అండ్ డిజైన్స్ కూడా ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ అండి, అసలు చాలా రకరకాల డిజైన్స్, పెయింట్స్ చాలా ఉందన్నమాట కలెక్షన్. అండ్ పికిల్ జార్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటాం కదా పొడులు వేసి, సో వాటికి సంబంధించిన కలెక్షన్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ కలెక్షన్ కూడా బాగుందండి మనకి, అంటే డిఫరెంట్ డిజైన్స్లో, బటర్ఫ్లై డిజైన్స్లో, ఫుట్బాల్ డిజైన్స్లో అండ్ ఫుట్ ప్రింట్స్ వచ్చే డిజైన్స్లో అలాంటివి బాగున్నాయి. రిమైనింగ్ అంతా నాకు కొంచెం యావరేజ్ కలెక్షన్ లానే అనిపించింది, కానీ ఇట్లాంటి డిఫరెంట్ చిన్న చిన్న మ్యాట్స్, డోర్ మ్యాట్స్ అయితే మాత్రం బాగున్నాయి. కార్పెట్స్ కూడా ఉన్నాయి, కానీ కార్పెట్స్ కలెక్షన్ అయితే నాకు అంత పెద్దగా సూపర్ ఉందని అయితే అనిపించలేదు. కొంచెం మినిమల్గానే ఉన్నాయి కలెక్షన్. అండ్ వాటి క్వాలిటీ కూడా ఓకే బాగుంది, బట్ ప్లెంటీ ఆఫ్ కలెక్షన్, ఇప్పుడు అప్డేటెడ్గా ఉన్న కలెక్షన్ అయితే ఇక్కడ లేదండి. బట్ డోర్ మ్యాట్స్ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కలంకారీ కుర్తీస్, డ్రెస్సెస్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. కుర్తీస్ వచ్చేసి వీళ్ళు 450, 550 అలా చెప్తున్నారు. ఫ్రాక్ మోడల్లో కూడా ఉన్నాయన్నమాట. సో మనకి కలంకారీలో కావాలంటే కూడా ఇక్కడ శిల్పారామంలో చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇందులో ఏంటంటే ఈ వైట్ కలర్లో ఒక టాప్ ఉంది చూసారా, అదైతే నాకు బాగా నచ్చింది. అది ఆల్మోస్ట్ 450 అలా చెప్పారు. అంటే వాష్ తర్వాత ష్రింక్ అవుతుందేమో తెలీదు. కొన్ని క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు ఆల్రెడీ వాష్ చేసి స్టిచ్చింగ్ చేపిస్తారు కలంకారీ అయితే. సో మనకి అది ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. కానీ కొన్ని రకాల కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే అవి తీసుకున్నప్పుడు బాగానే ఉంటాయి, కాకపోతే ఆఫ్టర్ వాష్ ఏంటంటే కంప్లీట్గా ష్రింక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లాంటి ఫ్యాబ్రిక్స్ కూడా కొంచెం చూసి తీసుకోవాలి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి మధుబని పెయింటింగ్ స్టాల్ అండి, ఫ్రమ్ బీహార్. ఎంత బాగున్నాయోనండి, కంప్లీట్గా హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట. కొన్ని ఏంటంటే వాళ్ళు ఫ్రేమింగ్ అంతా చేసి పెట్టారనమాట. ఇంకా కొన్ని ఏంటంటే ఓన్లీ వాటికి సంబంధించిన పెయింటింగ్ సంబంధించిన పేపర్స్ ఉన్నాయి, మనం కావాలంటే ఫ్రేమింగ్ చేసుకోవచ్చు. ప్రైజెస్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయండి. సో 7,000, 8,000 రేంజ్లో కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఏంటి ఇంత ప్రైస్ ఉంటుందా అంటే అది వాళ్ళు టైం స్పెండ్ చేసేదాన్ని బట్టి, వాళ్ళు ఆ వర్క్ ఎలా ఉంది, అది సైజ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందంట ప్రైస్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి హోమ్ డెకార్ పీసెస్ భలే ఉన్నాయి కదా, మెటల్ అన్నమాట. ఇది అంతా వచ్చేసి కంప్లీట్గా మెటల్ కలెక్షన్ అండి. ఇక్కడ ఒక అమ్మాయి కుండ పట్టుకొని ఉంది చూసారా, అది బాగుంది కదా. దాని ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 3,500 అలా చెప్పిందండి. భలే ఉంది, అది నాకు ఒకటి బాగా నచ్చిందనమాట. మనం అడిగితే వాళ్ళు తగ్గిస్తారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా వాల్ డెకార్స్, వాల్ హ్యాంగింగ్స్ కంప్లీట్గా మెటల్లో ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీ ఉందండి అండ్ అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట పీసెస్ కూడా. అండ్ ఇక్కడ మనకి వాల్ హ్యాంగింగ్స్లో కూడా ఇట్లా సర్కిల్ లాగా వచ్చి, లేదు అంటే సింగిల్ పీసెస్ మనకి అంటే స్క్వేర్ షేప్లో వచ్చిన సింగిల్ పీసెస్, లేదంటే కంప్లీట్ రెక్టాంగులర్ షేప్లో వచ్చిన పెద్ద పెద్ద సైజువి అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్న రాధాకృష్ణ ఐడల్ నాకు బాగా నచ్చిందండి, వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ఇలాంటి హోమ్ డెకోర్ కూడా చాలా బాగుందండి కలెక్షన్. సో మీరు మంచి మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ మేళాని విజిట్ చేయండి. సో 20th డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది కదండి, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 20th అప్ టు మనకి 6th జనవరి వరకు ఉందన్నమాట. సో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. మీకు రెగ్యులర్గా ఉండే కలెక్షన్తో పాటు బయట నుండి వచ్చి పెట్టే స్టాల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్షన్, డిఫరెంట్ మోడల్స్ కావాలి అంటే మంచి మంచి కలెక్షన్ దొరుకుతుందన్నమాట. అండ్ ఈ బ్యాగ్స్ చూసారా, ఇవంట 15 kgs వెయిట్ కూడా మోస్తుందంట. ప్రైస్ వచ్చేసి 1250 అలా చెప్పాడు. క్వాలిటీ అయితే బాగుందండి. మనకి అంటే ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి అందులో క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. అందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. అండ్ ఇందులో చిన్న సైజ్ అయితే 650 చెప్పాడు, పెద్ద సైజ్ అయితే 1250 చెప్పాడు. తగ్గిస్తామని చెప్పారనమాట. క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, మంచి థిక్ ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ అనమాట. ఏమంటారు జంగల్ థీమ్ డిజైన్స్ అంటాం కదా, సో అట్లాంటి డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అలాంటి బ్యాగ్సే కాకుండా ఇంకొంచెం వేరే టైప్ ఆఫ్ బ్యాగ్స్, అంటే మనం రెగ్యులర్గా బయట ఎగ్జిబిషన్లో చూస్తుంటాం కదండి, సో అలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత మనము లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూసారండి, ఇవి ఏంటంటే హ్యాండ్ మేడ్ అంట.
అంటే జాలి జాలి లాగా ఉన్నాయి. వీటిని ఏమంటారో నాకు తెలీదు. బట్ ఏంటంటే డైనింగ్ టేబుల్ పైన వేసుకోవడానికి కూడా బాగుంటాయంట. ఇందులో ఓన్లీ డైనింగ్ టేబుల్ పైన వేసుకోవడానికి అట్లాంటివే కాకుండా ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. ఈ ఫ్రాక్స్ కూడా కంప్లీట్ జాలి జాలిలానే ఉంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే విత్ లైనింగ్ ఇచ్చారనమాట. సో మనకి బీచెస్కి అలా వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. నాకైతే అలా అనిపించింది వీటిని చూడగానే. ఇందులో చిన్నపిల్లలకి ఉన్నాయండి, పెద్దవాళ్ళకి ఉన్నాయండి కలెక్షన్. అండ్ మనకి టాప్స్ ఉంటాయి కదా, సో టాప్స్ ఉన్నాయి. డిఫరెంట్ మనకి బీచ్కి సంబంధించిన థీమ్కి తగ్గట్టుగా ఉన్నాయి అనిపించాయి నాకైతే ఈ కలెక్షన్. క్వాలిటీ కూడా బాగుందండి. విత్ లైనింగ్ వచ్చింది కాబట్టి మనకు అసలు ప్రాబ్లం ఉండదు. స్టాల్లో వచ్చేసి మనకి కంప్లీట్గా కాటన్ అండి, మస్లిన్ కాటన్ అంటారు కదా, సో అలాంటివి అనమాట. చాలా లైట్ వెయిట్ ఉందండి. ఆ కాటన్ కూడా చాలా పల్చగా ఉన్నట్టుంది, బట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది సమ్మర్స్లో అయితే. క్వాలిటీ బాగుంది అండ్ వీటి పైన వచ్చిన డిజైన్స్ అవన్నీ బాగున్నాయి అనమాట. ఇందులో షార్ట్ టాప్స్ ఉన్నాయి, అలాగే లాంగ్ లెంత్ ఉంటాయి కదండి, లాంగ్ లెంత్ టాప్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వితౌట్ బాటమే వచ్చాయండి, కంప్లీట్గా ఓన్లీ టాప్స్ అనమాట. కొన్ని ఏంటంటే డ్రెస్సెస్ విత్ బాటమ్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఆల్మోస్ట్ వీళ్ళు 1500 నుండి అలా చెప్తున్నారండి ప్రైజెస్ అయితే. చిన్నవి షార్ట్ టాప్స్ అయితే 750 అలా చెప్పారు. అండ్ మీకు ఇలా శారీస్ అయితే ప్రతి ప్లేస్లో కనిపిస్తూనే ఉంటాయండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్. నాకు ఇక్కడ బ్లాక్ అండ్ మెరూన్ శారీ చాలా బాగా నచ్చింది అనమాట, కలంకారీ ప్రింట్ వచ్చి. అది వాళ్ళు 3500 చెప్పారండి, అంటే అంత వర్త్ ఉండదు, బట్ వాళ్ళు అలాగే హై ప్రైజెస్ చెప్తుంటారనమాట. సో మనమే చూసుకొని తగ్గించి అడగాలి. సో మనకి కంపల్సరిగా తగ్గిస్తారండి, హాఫ్ ప్రైస్ నుండి స్టార్ట్ చేస్తేనే మనకు కావాల్సిన ప్రైస్కి వస్తారనమాట. సో చాలా హై ప్రైజెస్ చెప్తారు, ఇక్కడనే కాదండి ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్స్లో ప్రైజెస్ అనేది వాళ్ళు మామూలుగా ఉన్న ప్రైజెస్ కంటే ఎక్కువ చెప్తారు. బట్ కలెక్షన్ అయితే ఎప్పుడు కానీ చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు. సో ఇలాంటి శారీస్కి సంబంధించిన స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఈ దుపట్టాస్ అయితే చాలా బాగా నచ్చాయన్నమాట నాకు, ఇందాక కూడా చూపించాను కదండి. సో ఇలాంటి దుపట్టాస్ ఎవరైనా చూస్తున్నట్లయితే కలెక్షన్ చాలా బాగుందండి. అన్నీ కంప్లీట్గా ప్రింటెడ్ అనమాట. ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎక్కడ థ్రెడ్ వర్క్ వచ్చి అలా ఉండదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా మనకి కాటన్
ప్యూర్ కాటన్, హ్యాండ్లూమ్ కాటన్ కుర్తీస్, షర్ట్స్, చిన్నపిల్లలకైతే కుర్తీస్, పెద్దవాళ్ళ కుర్తీస్, తర్వాత పెద్దవాళ్ళకి జెంట్స్కి షర్ట్స్ ఉంటాయి కదండి. సో అలాంటి షర్ట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మంచి ట్రైబల్ ప్రింట్స్తో ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలకైతే పోచంపల్లి డిజైన్స్, ట్రైబల్ ప్రింట్స్, ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందండి. క్వాలిటీ కూడా కాటన్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. ఇవన్నీ మ్యాక్సిమం ఆఫ్టర్ వాష్ చేసి స్టిచ్ చేసినవే ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మార్బుల్కి సంబంధించినవి మనము పీటలు ఉంటాయి కదండి, పీటలు, తర్వాత చిన్న సైజు రోళ్ళు ఉంటాయి కదా, చిన్న క్వాంటిటీస్ మనము జింజర్ గార్లిక్ అలా దంచుకోవడానికి చిన్న సైజెస్, అలాగే జ్యువెలరీ బాక్సెస్ భలే ఉన్నాయండి. అసలు కంప్లీట్గా మార్బుల్ కలెక్షన్ అనమాట. మంచి యాంటిక్ పీసెస్ అనమాట. ఇలాంటివి కొన్ని పీసెస్ మన దగ్గర ఇంట్లో ఉంటే బాగుంటుంది చూడడానికి కూడా. సో డెకరేటివ్ పర్పస్ కానివ్వండి, ఇలా యూసేజ్ కానివ్వండి, చూస్తున్న వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే బాగా నచ్చుతుంది. ఇక్కడ మంచి ఎలిఫెంట్స్ అంటే చిన్న సైజ్ నుండి కొంచెం సైజు పెద్ద వరకు కూడా సైజెస్ ఉన్నాయండి. అంటే మనకి ప్రైస్ మనకి ఇంత పెట్టలేమో అనుకుంటే చిన్న సైజులో కూడా దొరుకుతాయి అనమాట. అండ్ క్యాండిల్ హోల్డర్స్ చాలా బాగున్నాయి. లైట్స్ పెట్టుకుంటాం కదండి, టీ క్యాండిల్స్, అవి కూడా ఉన్నాయన్నమాట. నాకైతే ఇక్కడ మార్బుల్కి సంబంధించిన కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి. డిఫరెంట్ కలెక్షన్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి క్రిస్మస్కి సంబంధించిన హ్యాంగింగ్స్ అనమాట. క్రిస్మస్ ట్రీకి మనం హ్యాంగ్ చేస్తాం కదండి జనరల్గా. సో అలాంటి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ అంతా క్రిస్మస్ కదండి, 25th దగ్గరలోనే ఉంది కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన కలెక్షన్ కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారనమాట, హ్యాంగింగ్స్. అండ్ వాటితో పాటు కొన్ని హోమ్ డెకార్ పీసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కొన్ని బాక్సెస్ టైప్ అనమాట. చూడడానికి డెకార్ పీసెస్ లాగా ఉన్నాయి కదండి, ఇవన్నీ బాక్సెస్ టైప్. ఇవి ఇలా ఓపెన్ చేస్తే మనకు ఒక బాక్స్ లాగా ఉంటుందన్నమాట. ఏదైనా జ్యువెలరీ కానివ్వండి అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ మనకి త్రూ అవుట్ శిల్పారామంలో మనకి ఎక్కువ కనిపించేది బీడ్స్ జ్యువెలరీ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అనమాట. అంటే మరీ కాస్ట్లీ బీడ్స్ అయితే ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. వాటి ప్రైజెస్ కూడా వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు. బట్ రెగ్యులర్గా చిన్న కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకి, అంటే కొంచెం పార్టీ వేర్ శారీస్కి, కొంచెం ఫ్యాన్సీ శారీస్కి కావాలనుకున్న వాళ్ళకి 500లో 300లో అట్లాంటివి కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుందన్నమాట. సో బీడ్స్ కలెక్షన్, కలర్ బీడ్స్ ఉంటాయి కదండి, సో అలాంటి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ప్యూర్ పర్ల్ కలెక్షన్ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు చాలా ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ సింగిల్ లైన్ విత్ లాకెట్ ఉంది చూడండి, అదైతే 3500 4500 చెప్పారండి. సో ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. మనము కొంచెం అడిగి తగ్గించి తీసుకోవాలన్నమాట. అండ్ ఇయర్ స్టడ్స్ అయితే ఇక్కడ కలర్ బీడ్స్తో చాలా బాగున్నాయి అనమాట. సో మనము తీసుకున్న చైన్కి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ స్టడ్స్ కూడా ఇక్కడే దొరికిపోతాయి అనమాట. అండ్ ఫుట్వేర్ కలెక్షన్ కూడా బాగుందండి. 350 450 అలా చెప్పారు. సో మనం తగ్గించి అడిగితే కంపల్సరీగా ఇస్తారనమాట. కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇది పర్టికులర్ కలెక్షన్ నాకు ఫుట్వేర్ది బాగా నచ్చింది. అడిగితే వాళ్ళు 450 అలా చెప్పారు. సో ఇంకా తగ్గుతుందనమాట. అండ్ అవే కాకుండా షూ మోడల్లో వస్తాయి కదండి, కట్ షూ మోడల్లో, సో అలాంటివి కూడా ఉన్నాయి. సో మనం పార్టీ వేర్ డ్రెస్సెస్కి సూట్ అయ్యేలాంటి ఫుట్వేర్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫుట్వేర్ కలెక్షన్ బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా 350 నుండి స్టార్ట్ చేస్తే అప్ టు 650 750 వరకు చెప్తున్నారనమాట. సో అది మోడల్ని బట్టి ఉంటుంది ప్రైస్ వచ్చేసి. సో ఇలా మనకి డిఫరెంట్ స్టాల్స్ అయితే ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాలో పెట్టారండి. సో ఎవరు మిస్ చేసుకోకుండా తప్పకుండా విజిట్ చేయండి. ఈ మేళా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతే నైట్ 8 వరకు ఉంటుందన్నమాట. అండ్ మనకి డేట్ వచ్చేసి 20th డిసెంబర్కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్ టు 5th జనవరి 2026 వరకు ఉంటుందన్నమాట. కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. మీరు ఓపికగా అన్ని స్టాల్స్ తిరిగి చూసుకోండి. సో మంచి కలెక్షన్స్ ఉన్నాయి.
అండ్ మెయిన్గా ఇక్కడ వచ్చేసి హోమ్ డెకార్కి సంబంధించిన కలెక్షన్ అయితే చాలా ఉందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్తో మేడ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చినవి హోమ్ డెకార్ కలెక్షన్ ఉన్నాయండి. వాటితో పాటు సిరామిక్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో మేజర్గా నాకు త్రూ అవుట్ ద ఎగ్జిబిషన్లో బాగా నచ్చినవి అయితే హోమ్ డెకార్ కలెక్షన్, అలాగే సిరామిక్ పాట్స్ కలెక్షన్ అన్నమాట. వాటితో పాటు శారీస్, డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి. మనకు రెగ్యులర్గా ఈ మధ్య అవి దొరుకుతూనే ఉన్నాయి. బట్ కొంచెం ఏంటంటే కొంచెం యూనిక్ పీసెస్, యాంటిక్ పీసెస్ కావాలి అనుకుంటే హోమ్ డెకార్కి సంబంధించినవి, సిరామిక్కి సంబంధించినవి కావాలి అనుకుంటే మటుకి ఇక్కడ శిల్పారామంలో అయితే కలెక్షన్ చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.